వెల్కమ్ టు 90 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం. రుద్రవరం వైఎస్ఆర్ పెన్షన్ 3000 రూపాయలు పెంచుతానని చెప్పి మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆర్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం వేదికపై నుండి పెన్షన్ పెంపు ఉత్సవాలలో భాగంగా వైఎస్ఆర్ పెన్షన్ 3000 రూపాయలు ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ఆర్ పెన్షన్ 3000 రూపాయలు ఇస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి కొనియాడారు. ఇందులో భాగంగా మన ప్రభుత్వం ఇచ్చినటువంటి వైఎస్ఆర్ పాత పెన్షన్ 6430 పెన్షన్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన పెన్షన్ 103 కలిపితే దాదాపు 6533 వైఎస్ఆర్ పెన్షన్లు ఇస్తున్న ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశిస్తూ ఆర్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం వీరరాఘవరెడ్డి, ఎంపీపీ ఎం బాలస్వామి, ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి, ఎస్ఐ నిరంజన్ రెడ్డి, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, సచివాలయం సిబ్బంది, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీడీసీలు, వాలంటీర్లు, పింఛన్దారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సభకు నమస్కారము. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారి ప్రభుత్వంలో ఈ యొక్క 2750 నుంచి 3000 రూపాయలకు పెన్షన్ పంపిణీ పెరగడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క పెన్షన్ పంపిణీ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రకారంగా చూస్తే మనకు 2250 నుంచి మండలంలోని వివిధ గ్రామ పంచాయతీ సర్పంచులు, అదేవిధంగా ఎంపీటీసీలందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. అవలంబించిన పద్ధతి, మాటను నిలబెట్టుకున్న పద్ధతి గమనించాల్సిన అవసరం ఉంటుంది. పదవి నుంచి పోయిన తర్వాత కూడా ప్రజలు అతన్ని చరిత్ర పద్ధతిలో ఖచ్చితంగా గుర్తు పెట్టుకునే విధంగా అమలు పరిచేవాడే నాయకుడు. ఆ విధంగా నమ్మకాన్ని ఇచ్చేవాడే నాయకుడు. మాట చెప్పడం ఒక పద్ధతి, మాటను ఖచ్చితంగా అమలుపరచడం ఒక పద్ధతి. మాటను అమలుపరిచినాడు అంటే అతను మనకు ఎప్పటికీ ధైర్యాన్నిచ్చే వ్యక్తి. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మేనిఫెస్టోలో ఏవైతే పథకాలు చేర్చినాడో ప్రతి ఒక్కటి 100% అమలుపరిచినాడు. ఆ విధంగా ముందుకు పోతున్నాడు. కానీ ప్రతిపక్షం ఎన్నో విధాలుగా విమర్శలు చేస్తూ ఉంది. సంబంధించి ప్రతి కుటుంబానికి కూడా ఎన్నో పథకాలు వచ్చి ఉన్నాయి. అంటే 7 స్కీమ్స్ కావచ్చు, 8 స్కీమ్స్ కావచ్చు. అదేవిధంగా ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి అర్హులైనటువంటి ఈ యొక్క 6 స్టెప్ వ్యాలిడేషన్లో భాగంగా అంటే ఈ యొక్క అర్హులైన వాళ్ళందరికీ కూడా అంటే ఎవరైతే అర్హులుండి రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పెన్షన్లు కానీ ఇతరత్ర పథకాలు కూడా అందరికీ కూడా లబ్ధి పొందుతూ ఉన్నారు. ఎందుకంటే మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాల్లో పోయినప్పుడు కూడా చాలా కుటుంబాలు సంతోషము వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా మన ప్రభుత్వము జగన్ సారు ఎన్నో కార్యక్రమాలు, ఎందుకంటే అర్హులైన వాళ్ళందరికీ కూడా మీకు వాలంటీర్ల ద్వారా ఖచ్చితంగా మనము పెన్షన్ 1వ తారీఖునే పొద్దున్నే ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో అయితే పెన్షన్ల కోసం మీరు గ్రామ పంచాయతీ కార్యాలయాలకు పోవడం కానీ, మళ్ళీ ఈ రోజు రాలేదు రేపు రాలేదని చెప్పడం కానీ అವೆಲ್ಲ చెప్పేవారు. ఇప్పుడు అలా లేకుండా అందరికీ కూడా నియమిత కాలంలోనే పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే వివిధ రకాల కారణాల వల్ల
పెన్షన్లు అంటే వాళ్ళకు కారు ఉండడమో లేకుంటే పొలం 10 ఎకరాల కంటే పైన ఉండడం కానీ, వాళ్ళ ఇంట్లో ఉద్యోగస్తులు ఉన్నట్లయితే కానీ, తర్వాత ఇంకా వివిధ రకాల కారణాల వల్ల అంటే వాళ్ళ ఇంట్లో ఈ యొక్క పదవి వివరణ పొందిన ఉద్యోగులు ఉండడం కానీ, ఇట్లా రకరకాల కారణాలు, విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి, తర్వాత ఇంకా ఈ రకరకాల సంపూర్ణ పోషణ, ఇన్ని రకాల వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అందులో ప్రధానమైంది. అయితే ముఖ్యంగా ఏమిటంటే ఇప్పటికీ కూడా ఎవరైనా అర్హులు ఉంటే వాళ్ళందరికీ కూడా అంటే ఎందువల్లంటే కొద్దిమంది అనర్హులు అయి ఉంటారు వివిధ కారణాలు, నేను చెప్పిన కారణాల ద్వారా. అలాంటి వ్యక్తులు కూడా ఎవరైనా ఉంటే ఇప్పటికి కూడా గ్రామ సచివాలయాల్లో వాలంటీర్లకు తెలియజేసినా కూడా వెంటనే వాళ్లకు వస్తుంది. ఎందుకు అంటే రాదు అనే ప్రసక్తి లేదు. ఆ విధంగా మొత్తము ఎంతమంది 100 మంది అర్హులై ఆర్లగడ్డ శాసనసభ్యులు శ్రీ గంగుల బ్రజేంద్రారెడ్డి గారికి, అలాగే మన ఆర్లగడ్డ తాలూకా మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ గంటం రాఘవరెడ్డి గారికి, ఎంపీపీ గారికి, అలాగే వేదికను అలంకరించిన ఎంపీపీలకు, సర్పంచ్లకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఇతర గ్రామాల నాయకులకు, రైతులకు, అలాగే ఈ పెన్షన్ను స్వీకరించడానికి వచ్చినటువంటి మహిళలకు, వృద్ధులకు అందరికీ ఆత్మీయ నమస్కారాలు. అలాగే విలేకరులకు, పోలీసులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. పోతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న పథకం అన్నిటికన్నా ముఖ్యమైనది వృద్ధులకు ఇచ్చే పెన్షన్. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన పథకం. సంక్షేమంలో అతి ఇంపార్టెంట్ అయినటువంటిది. అంటే వృద్ధులకు ఒక ధైర్యాన్ని ఇచ్చేది పెన్షన్ అనేది. వృద్ధులకు ఒక ధైర్యాన్ని, ఒక అవసరాన్ని, ఒక ఇబ్బందిని తొలగించి వాళ్ళు వృద్ధులు మాకు ప్రభుత్వం అండగా ఉంది అని అనిపించే పథకం ఇది. ఈ పథకాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని ఏది ఏమైనా సరే ఎప్పటికీ వదలకుండా మనం ముందుకు తీసుకొని పోదామని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ పథకంలో అదనంగా మళ్ళీ అమౌంట్ను చేరుస్తూ ఆ అమౌంట్ ఈరోజు 3,000కు చేరే విధంగా మనకు అందజేస్తున్నారు. నిజంగా కూడా ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా మనకు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి జయజయలు పలకాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జై జగన్, జై జగన్, జై జగన్. ఒకటి మాత్రం నిజం, వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అలాగే ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఒక వ్యక్తికి గౌరవం ఇవ్వాలి అంటే ఉద్యోగి కూర్చొని పిలుస్తా ఉంటే వాళ్ళు వెళ్ళి ఏలుముద్ర వేస్తున్నారు. ఆ ఏలుముద్ర పడితే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు. ఏలుముద్ర పడకపోతే కొంచెం పోయి కూర్చోపోండి, మళ్ళీ పిలుస్తాపోండి, ఏంటి ఇంకెంతమంది ఉన్నారు పక్కకు బా అని గదురుకుంటున్నాడు. వాళ్ళు పోయి మళ్ళీ ఆడనో చెట్టు కిందనో ఏడనో కూర్చుంటా ఉన్నారు. అంటే ఇప్పుడు ఆలగడ్డ లాంటి ప్రాంతంలోనే చింతకుంట నుంచి ఆలగడ్డ మున్సిపాలిటీకి రావాలంటే 3 కిలోమీటర్లు, వడకండ్ల నుంచి ఆలగడ్డ మున్సిపాలిటీకి రావాలంటే కిలోమీటర్న్నర. ఇదంతా కూడా ఎవరన్నా ఇంట్లో పిల్లలు సహకరించేటోళ్ళు ఉంటే తెచ్చి దించుతారు పెద్దోళ్ళని, లేకపోతే కాలు ఈడ్చుకుంటానో చేయి ఈడ్చుకుంటానో ఆడికి చేరాలా. చేరిన తర్వాత ఆ పెన్షన్ తీసుకోవాలా. ఆ రోజుకిన వాళ్ళ అదృష్టం బాలేక ఏలుముద్ర పడలేదనుకో మళ్ళీ రేపు రాపో మళ్ళీ 2వ రోజు రావాలా. 3 రోజులు 4 రోజులు కూర్చోవాలా ఆఫీస్లో. నీళ్ళ వసతి ఉండదు. టైం అయితే భోజనం పెట్టే వాళ్ళు ఉన్నారు, తిన్నావా అని అడిగే వాళ్ళు ఉండరు. వాళ్ళ పరిస్థితి ఎంత దీనంగా ఉందంటే అంత దీనంగా ఉండింది. వీళ్ళ కోసం మనం ఏదో ఒకటి చేయాలా అని చెప్పి నేను ఆ రోజు అనుకున్నాను. కానీ అనుకున్న తడువే జగన్మోహన్ రెడ్డి గారు మనకంటే 10 ఫాస్ట్గా 10 ముందు ఆలోచిస్తాడని చెప్పేసి 2వ రోజే ఆయన వాలంటీర్ వ్యవస్థ తెస్తున్నా. ప్రతి నెల కూడా 1వ తారీఖు వాలంటీర్ వెళ్ళి అవ్వాతాతలకి పెన్షన్ 2 రోజు కాకముందే వాళ్ళ చేతిలో పెట్టాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఆ తర్వాత నాకు తెలిసి ఈ 5 ఏళ్లలో ఇదే మొట్టమొదటి కరువు పని డబ్బులు కూడా బ్యాంకులలో పట్టుకుంటున్నారు. సార్ మేము పొదుపులో అప్పులు ఉన్నామని, ఈయనేమో చూస్తే కట్టద్దు అన్నాడు. ఇప్పుడేమో వాళ్ళు మాకు ఆ డబ్బులు కూడా రాకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఇంత కష్టం వచ్చినా అంటే కరోనా అంటే మన సొంత ఇంట్లోంచి మనమే బయటికి రాని పరిస్థితి, అట్లాంటిది ప్రపంచాన్ని కుదిపేసింది. అటువంటి టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే మాట తప్పకుండా
ప్రతి సంవత్సరం ఆసరా కింద మీరు గతంలో చేసిన అప్పుని దశల వారీగా తీరుస్తూ పోతా ఉన్నాడా లేదా? అదేవిధంగా కొత్తగా తీసుకున్న పొదుపు అప్పులకు అన్నిటికీ కూడా 0 వడ్డీ కింద వడ్డీ మీ అకౌంట్లలో జమ చేస్తున్నాడా లేదా? ఇవన్నిటికీ మీరే సాక్ష్యం. నేను చెప్పేది కాదు, ఈరోజు నాకు మైక్ ఇచ్చినారు, నాకు ఎలక్షన్లు దగ్గర ఉన్నాయని. మీ అకౌంట్లలో పడ్డాయి ఆ డబ్బులు, మీ అకౌంట్లలో పడ్డాయి ఆ డబ్బులు. ఈరోజు ప్రతి గ్రామానికి నేను వచ్చినప్పుడు గడప గడప కింద ఆ పుస్తకం తీసుకొని మీ ఇంటికాడికి వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాం, అవ్వా నీకు పెన్షన్ వస్తుందా? నెల నెల 1వ తారీఖు వాలంటీర్ మీ ఇంటికి తెచ్చిస్తున్నాడా? అవ్వా నీకు మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే అమ్మఒడి వస్తుందా? లేదా కాలేజ్ చదివే పిల్లలు ఉంటే విద్యా దీవెన వస్తుందా? 45 ఏళ్ళ దాటిన మహిళలు ఉంటే చేయూత డబ్బులు వస్తున్నాయా అమ్మా? ఎన్నిసార్లు వచ్చాయి? 3 సార్లు వచ్చాయా? ఇంకా వస్తాయి. రైతులు ఉంటే రైతు భరోసా వస్తుందా? అదేవిధంగా రైతన్నలకి ప్రతి సంవత్సరం కూడా ఖరీఫ్లో పంట నష్టం జరిగితే ఖరీఫ్లోనే పంట నష్టం, మరి అదే రబీలో పంట నష్టం జరిగితే రబీలోనే పంట నష్టం డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం. అవన్నీ కూడా ఈరోజు మీ ఇంటికాడికి వచ్చి మిమ్మల్ని అడిగి, అవును మాకు పడినాయి సార్, అవును కరెక్టే బాగుంది అని మీరే చెప్తా ఉన్నారు. ఈరోజు ఎన్నడూ లేదు. ఎక్కడైనా ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటే ఏ గ్రామంలో ఉన్నా ఏ ఎలక్షన్ అన్నా వస్తే ఆ 5 ఏళ్లలో ఆ ఎమ్మెల్యే ఏదో నామకే వస్తే ఒక 2 గ్రామాల్లోనో 3 గ్రామాల్లోనో ఇళ్ల పట్టాలు ఇచ్చేవాడు. అలాంటిది ఈరోజు ప్రతి గ్రామంలో అంటే ఒక మండలంలో 15-18 గ్రామాలు ఉంటే దాదాపు 90% గ్రామాల్లో అంటే ఆ గ్రామంలో ఎవడన్నా మూర్ఖుడు నుండి కోర్టు కేసు తప్పితే ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు రుద్రవరం మండలంలో 600 ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఓన్లీ రుద్రవరం హెడ్ క్వార్టర్ ఈ ఊర్లోనే 600 ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు గతంలో ఎప్పుడన్నా జరిగినాయా? నువ్వు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఆ రోజు మహిళలు గుర్తు రాలేదా? ఆ రోజు ఆడవాళ్ళకి 45 ఏళ్ళు దాటితే నెలకు 1500 ఇద్దాం. గతంలో 2014లో అదే చంద్రబాబు నాయుడు అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా గ్యాస్ వాడుతుంటే చాలు ప్రతి సిలిండర్ మీద 100 రూపాయలు సబ్సిడీ ఇస్తాం ప్రతి అక్క చెల్లెమ్మకి ప్రతి ఇంటికి అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ కాగితం ఉందా లేదా, ఆ మేనిఫెస్టో ఉందా లేదా తీసుకున్నామని చెప్పండి. మరి ఇక్కడ ఉండేటోళ్ళలో సగం మంది పైన గ్యాస్ వాడుతుంటారు. మరి ఆ 5 ఏళ్లలో మీకు ఏ రోజైనా ఆ 100 రూపాయలు మీరు చూసినారా? ఆ 100 రూపాయల సబ్సిడీ మీ ఇంటికి చేరిందా? ఆ రోజు పొదుపు మహిళలకు ఏమని చెప్పినాడు? ఒక బాండ్ ఇచ్చినాడు. ఎలక్షన్ల ముందర ఒక బాండ్ ఇచ్చినారు. అప్పుడు కూడా ఏమని, మీ పొదుపులో అప్పు మీద ఎంత ఉంటే అంతా కూడా నేనే మాఫీ చేస్తా, బేషరతుగా రుణమాఫీ చేస్తాను, మీరు దాని గురించి పట్టించుకోవద్దు, అప్పులు కట్టద్దని చెప్పినాడు. ఆ తర్వాత ఏం చేసినాడు? అధికారంలోకి వచ్చిన తర్వాత దాని గురించి ఊసేలేదు. మేము 2019 ముందర రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమానికి వెళ్తే గ్రామాల్లో వెళ్ళినప్పుడు, ఎందుకంటే ఇది 3000 ఆయన పూర్తిగా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి ఒకసారి మీ అందరిని కలవాలా, అందరినీ ఒకటే దగ్గర చూడొచ్చు అని చెప్పి కార్యక్రమం చేయడం జరుగుతుంది. కానీ ఈ 5 ఏళ్లలో ఏ రోజు కూడా పెన్షన్కి గడప దాటిన పరిస్థితి ఏ పెన్షనర్ది కూడా లేదు. ప్రతి నెల కూడా 5 గంటలకి 6 గంటలకు కూడా వాలంటీర్లు వచ్చి తెల్లవారకు ముందే తలుపు కొట్టి పెన్షన్ ఇచ్చిపోవడం జరుగుతూ ఉంది. ఇట్లాంటి కార్యక్రమంలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే జరిగినాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ప్రతిపక్షాలు ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి ఎన్నో మాటలు అంటున్నారు. ఆయన ఇది చేయలే, అది చేయలేదు, లేకపోతే ఇంకోటి అని. వీళ్ళు 5 ఏళ్లలో ఏం చేసినారు? ఈరోజు తెలుగుదేశం వాళ్ళు తిరుగుతున్నారు, బాబు షూరిటీ, మీకు మీ భవిష్యత్తు గ్యారంటీ అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, బాబు భవిష్యత్తు గ్యారంటీ, మీరు షూరిటీ ఇస్తే మీ భవిష్యత్తు కాదు. ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, మీరేమన్నా తేడా చేస్తే అంతకుమించి వేరే జరిగే మీకంటూ 1% కూడా న్యాయం జరగదు. మీరు గుర్తించండి. ఈరోజు మేనిఫెస్టో ఒక కాగితం తీసుకొని వస్తున్నారు. దాంట్లో ఏం రాసినాడు? అక్క చెల్లెమ్మలకి 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం ఉచితంగా ఇస్తానని చెప్పి మీ ఇంటికి వచ్చి చెప్తున్నారా లేదా? ప్రతి ఇంటి ఈనాటి పెన్షన్ పెంపు ఉత్సవాలకు వచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎమ్మెల్యే సార్ గారికి నమస్కారములు. మార్కెట్ యార్డ్ చైర్మన్ రాఘవరెడ్డి సార్ గారికి మరియు ఎంపీడీఓలకు, ఎంఆర్ఓలకు మరియు ఎంపీపీ సార్ గారికి, జడ్పీ సార్ గారికి, ఎంపీటీసీ వారికి, సర్పంచులకు, వీరికి వచ్చినటువంటి అధికారులందరికీ మరి పోలీస్ సార్ గారికి, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నా నమస్కారములు. వీడికి వచ్చినటువంటి నాతోటి మహిళలందరికీ, పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు. గత కాలం నా పేరు లక్ష్మీదేవి, నాది రుద్రవరం.
గత కాలం నుంచి మేము 2000 పెన్షన్ తీసుకుంటున్నాం. కానీ ఇప్పుడు 2,250 సంవత్సరం పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు 3వ సంవత్సరం 4వ సంవత్సరం 3,000కి వచ్చింది. 3,000 పెన్షన్ తీసుకుంటున్నందుకు అందరి హృదయాల్లో జగనన్న పేరు మారుమోగుతుంటుంది. కానీ జనవరి నెలలో మరీ పండగ చేసుకుంటూ జగనన్నకు మరీ ధన్యవాదాలు తెలుపుకున్నాను. కానీ మనసులో మాట ఎవరు చెప్పలేకపోవచ్చు, కానీ నేను బయటికి చెప్తున్నాను. తీసుకున్నప్పుడు ఆనందం వాళ్ళ కళ్ళల్లో అంత బాగుంటుంది. కానీ జగనన్న ఎప్పటికీ కూడా మరీ రావాలని అందరి హృదయాల్లో ఉంటుంది, కానీ బయటికి చెప్పలేకపోతున్నారు. కానీ ఇప్పుడు 3,000 పెన్షన్ తీసుకుంటున్నందరికి అందరికీ సంతోషం. మరీ జగనన్న రావాలనే కోరుకుంటున్నారు అందరూ. జై జగన్, జై జగన్. నంగుల విజేంద్రారెడ్డి గారికి, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు కోరెడ్డి సార్ గారికి, అలాగే ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, వేదిక మీద ఉన్న అందరు అధికారులకు, అనధికారులకు, పత్రికా విలేకరులకు, ఈ సమావేశానికి వచ్చినటువంటి మహిళలందరికీ, పెన్షన్దారులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు వరలక్ష్మి, మాది ఆర్ నాగులవరం గ్రామం. నేను మన పెన్షన్ వచ్చేసి 2000 నుంచి గవర్నమెంట్లో 2000 నుంచి పెన్షన్ స్టార్ట్ అయ్యి ప్రతి సంవత్సరం 250 చొప్పున మా ఇంట్లో నాకు మా అత్తగారికి ప్రతి సంవత్సరం 250 పెంచుతూ ఈనాటికి 3,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నందుకు, మా ఇంట్లో ఇద్దరం తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మేము పొదుపు సంఘాల్లో ఉన్నాం. నేను నా 2 కుమార్తెలు పొదుపు సంఘాల్లో ఉన్నాం. మాకు వైఎస్ఆర్ ఆసరా ద్వారా మా ముగ్గురికి కలిసి దాదాపు 3.5 లక్ష రుణమాఫీ వైఎస్ఆర్ ఆసరా వర్తించింది. అది కూడా నేను ఈ సమావేశంలో చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. అలాగే నా 2 కూతుర్లు, మా పెద్దమ్మాయి డిగ్రీ, మా చిన్నమ్మాయి బీటెక్, ఇద్దరికి ప్రతి సంవత్సరం విద్యా దీవెన, వసతి దీవెన కలుపుకొని ఈ 4 సంవత్సరాల్లో 4.5 లక్ష, అక్షరాల 4.5 లక్ష విద్యా దీవెన, వసతి దీవెన సహాయం మన ముఖ్యమంత్రి గారు పొందినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే మేము ఎస్సీలమైనందున మాకు కరెంటు బిల్లు కూడా లేదు. దాదాపు మా ఒక్క కుటుంబానికే 15 లక్షల దాకా పెన్షను, ఆసరా, అక్కడ విద్యా దీవెన, వసతి దీవెన, కరెంటు బిల్లు ఇవన్నీ లబ్ధి పొందినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి జన్మంతా రుణపడి ఉంటానని ఈ సభాపూర్వకంగా తెలుపుకుంటున్నాను. ఈ స్కీములన్నీ అందించిన మన స్థానిక ఎమ్మెల్యే సార్ గారికి, మన నాయకులు రాఘవరెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నంగుల విజేంద్రారెడ్డి గారికి, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు కోరెడ్డి సార్ గారికి, అలాగే ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, వేదిక మీద ఉన్న అందరు అధికారులకు, అనధికారులకు, పత్రికా విలేకరులకు, ఈ సమావేశానికి వచ్చినటువంటి మహిళలందరికీ, పెన్షన్దారులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు వరలక్ష్మి, మాది ఆర్ నాగులవరం గ్రామం. నేను మన పెన్షన్ వచ్చేసి 2000 నుంచి గవర్నమెంట్లో 2000 నుంచి పెన్షన్ స్టార్ట్ అయ్యి ప్రతి సంవత్సరం 250 చొప్పున మా ఇంట్లో నాకు మా అత్తగారికి ప్రతి సంవత్సరం 250 పెంచుతూ ఈనాటికి 3,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నందుకు, మా ఇంట్లో ఇద్దరం తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మేము పొదుపు సంఘాల్లో ఉన్నాం. నేను నా 2 కుమార్తెలు పొదుపు సంఘాల్లో ఉన్నాం. మాకు వైఎస్ఆర్ ఆసరా ద్వారా మా ముగ్గురికి కలిసి దాదాపు 3.5 లక్ష రుణమాఫీ వైఎస్ఆర్ ఆసరా వర్తించింది. అది కూడా నేను ఈ సమావేశంలో చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. అలాగే నా 2 కూతుర్లు, మా పెద్దమ్మాయి డిగ్రీ, మా చిన్నమ్మాయి బీటెక్, ఇద్దరికి ప్రతి సంవత్సరం విద్యా దీవెన, వసతి దీవెన కలుపుకొని ఈ 4 సంవత్సరాల్లో 4.5 లక్ష, అక్షరాల 4.5 లక్ష విద్యా దీవెన, వసతి దీవెన సహాయం మన ముఖ్యమంత్రి గారు పొందినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే మేము ఎస్సీలమైనందున మాకు కరెంటు బిల్లు కూడా లేదు. దాదాపు మా ఒక్క కుటుంబానికే 15 లక్షల దాకా పెన్షను, ఆసరా, అక్కడ విద్యా దీవెన, వసతి దీవెన, కరెంటు బిల్లు ఇవన్నీ లబ్ధి పొందినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి జన్మంతా రుణపడి ఉంటానని ఈ సభాపూర్వకంగా తెలుపుకుంటున్నాను. ఈ స్కీములన్నీ అందించిన మన స్థానిక ఎమ్మెల్యే సార్ గారికి, మన నాయకులు రాఘవరెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన యువ నాయకుడు గంగుల పిజేంద్రారెడ్డి గారికి, మన ఎంపీపీ గారికి, పెద్దలు గంగిశెట్టి తిమ్మయ్య గారికి, ఎంపీడీఓ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ఎంపీటీసీలకు, గ్రామ సర్పంచులకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన అవ్వాతాతలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మనం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఓసారి స్మరించుకోవాలి. ఎందుకంటే ఆ రోజు మొట్టమొదటగా ఆయన ముఖ్యమంత్రి అయ్యేటాలకు ఏ ఊర్లో చూసినా కూడా చిన్న ఊర్లలో 15, పెద్ద ఊర్లలో అయితే ఒక 30 అట్లా ఆ విధంగా వచ్చేటివి. అంటే కొత్తగా ఏదన్నా పెన్షన్ కావాలి, అర్హులైనారు అని అంటే వాళ్ళకు వచ్చే పరిస్థితి లేదు. అంటే ఆ ఉన్న పెన్షన్లలో ఎవరన్నా చనిపోతే కొత్త వారికి అవకాశం ఇచ్చేవాళ్ళు. ఎవరికొకరికి మన గ్రామ నాయకులు అక్కడ అన్న లోకలు వేరే వాళ్ళు కానీ చెప్తగినా వాళ్ళకి ఎక్కించి ఇచ్చే పరిస్థితి ఉన్నది. కానీ మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం వస్తానే ఆయన ఇవన్నీ ఆలోచించి ఎంతమంది అర్హులైతే గ్రామంలో ఉంటారో అంతమందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అర్హులైన వాళ్ళకు ప్రతి వారికి ఇవ్వండి అని. దాని తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయితే ఆయన ముఖ్యమంత్రి కానప్పుడే మన కష్టాలన్నీ చూసినాడు. పాదయాత్ర ఒకటి స్టార్ట్ చేసి పాదయాత్రలో ఎంతమంది ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎవరెవరికి ఏం చేయాలి, రైతులకు ఏం చేయాలి, మహిళలకు ఏం చేయాలి, పిల్లలకు ఏం చేయాలి అనే కార్యక్రమంలో నవరత్నాలు అనే పథకం పెట్టి ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఎవరు ఇక్కడ అరిచేటోళ్ళు ఎవరా అక్కడ ఒక సైనికుడే మనమే, ఒక సేవకుడై కదిలే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో జననేత జగనన్నా మననేత